నమస్తే అండి అందరికీ. రీసెంట్గా మనం ఈ గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే అస్సలకి ఎక్కడుండే గోల్డ్ ప్రైస్ అనేది ఎంత వరకు వెళ్ళిందో మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఇంత గోల్డ్ ప్రైసు ఎందుకు పెరుగుతుంది, ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా ఈ గోల్డ్ ప్రైస్ 10 గ్రాముల యొక్క రేటు 2 లక్షలకు వెళ్ళే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు కూడా చాలామందికి వస్తున్నాయన్నమాట. అసలుకి జనాలైతే ఎగబడి కొంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ గోల్డ్ రేట్లు ఎక్కడ పెరుగుతాయో అని చెప్పేసి అసలుకి షాపుల్లో వెమ్మట క్యూల్లో నిలబడి కొనే పరిస్థితి కూడా ఉందన్నమాట. సో ఎందుకు ఈ విధంగా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, ఇది ఇంకా పెరిగిద్దా లేదా తగ్గిద్దా, తగ్గితే ఎంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది, పెరిగితే ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది, ఇప్పుడు కొనే వాళ్ళకి ఈ గోల్డ్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఇన్ ఫ్యూచర్లో మనకి నష్టంగా మారిద్దా లాభంగా మారిద్దా. సో సింపుల్గా ఒక అనాలిసిస్ అండి. ఇక్కడ గోల్డ్ ప్రైసులు పెరుగుతున్నాయంటే 2 కారణాలు. ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం, 2 ఇజ్రాయెల్ ఇరాన్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, హమాస్ వాళ్ళతో యుద్ధం జరుగుతుంది అక్కడ. సో ఈ 2 యుద్ధాలు వలన మనకి గోల్డ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అలాగే అమెరికా తీసుకునే కొన్ని నిర్ణయాల వలన కూడా ఈ గోల్డ్ ధరలు అనేది పెరుగుతున్నాయి. ఈ గోల్డ్ మార్కెట్ యొక్క ధరలను నియంత్రణ చేయడానికి కొంతమంది ఖచ్చితంగా ఉంటారండి. ఎవరైతే పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారో, అంటే లక్షల కోట్లు డబ్బున్న వాళ్ళు ఉంటారో, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ గోల్డ్ని పెంచే పనిలో అయితే ప్రజెంట్ ఉన్నారు. మనకి ఇవన్నీ తెలియదు. మనం వెళ్ళేసి గోల్డ్ పెరుగుతుంది కొంటూ ఉంటాం. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఒకే పనిగా ఈ గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారనమాట. ఒక 4-5 ఉంటారు అనుకోండి, వీళ్ళ దగ్గర లక్షల కోట్ల అమౌంట్ ఉంది. వీళ్ళే అతి ఎక్కువగా ఆ గోల్డ్ని కొంటూ పోతుంటారు అనమాట. వీళ్ళు ఎక్కువగా గోల్డ్ని కొనడం వల్ల గోల్డ్ యొక్క డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంటుంది అనమాట. అంటే గోల్డ్ కొనేవాళ్ళలో డిమాండ్ పెరుగుతుంది. సప్లై అంటే మనకి గోల్డ్ తయారు చేసే పరిస్థితి అదేంటంటే తగ్గుతుంది. అది తగ్గుతుంది, కొనేవాళ్ళు ఉన్నారు ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్ ధరలు కూడా అమాంతం పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ గోల్డ్ ధరలు వాళ్ళు అనుకున్న టార్గెట్ని మించి రీచ్ ఎప్పుడైతే అవుతాయో ఆటోమేటిక్గా వీళ్ళందరూ కలిసి వాళ్ళ గోల్డ్ని అమ్మేస్తారు. వాళ్ళ గోల్డ్ అమ్మేయడంతో ఆటోమేటిక్గా ధరలు మొత్తం కూడా ఇక్కడ ఉండే ధరలు ఇక్కడికి వస్తాయి. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ సప్లై డిమాండ్ చైన్ని సృష్టిస్తున్నారు. ఇదంతా అఫీషియల్గా ఎవరికీ తెలియదు, అఫీషియల్గా ఇది నిజం అని కూడా ఎవరు వచ్చి చెప్పరు. సో మనమే అర్థం చేసుకొని సైలెంట్గా ఉండాలి. ఎక్కడుండే గోల్డ్ ధర అండి? 60,000, 70,000, 50,000 ఉండే గోల్డ్ ధర ఇప్పుడు చూసుకున్నట్లయితే 1,20,000, 1,30,000 ఉంది. అమాంతం అంత పెరిగింది. ఎవరి వల్ల? మన వల్ల కూడా పెరిగిద్ది. జనాలు ఎప్పుడైతే గోల్డ్ కోసం ఎగబడి వెళ్ళి గోల్డ్ కొంటూ ఉంటారో ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. ఎవరైతే కొనకుండా సైలెంట్గా ఉంటారో అప్పుడు తగ్గిద్ది ఆటోమేటిక్ గోల్డ్ ధర. మీ దగ్గర ఇప్పుడు కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులను కొనడానికి ఎక్కువ మంది వచ్చినప్పుడే కదండి ఈ రేటు మీరు పెంచి అమ్మేది. అసలు ఎవరు రావట్లేదు ఈ వస్తువులు కొనడానికి అన్నప్పుడు మీరు తగ్గించేగా అమ్మేది. సో ఇదే విధంగా ఇక్కడ కూడా ఈ పాలసీ అమలైద్ది అనమాట. సో జనాలు ఎప్పుడైతే ఈ గోల్డ్ని ఎగబడి కొనకుండా ఆపేస్తారో ఆటోమేటిక్గా గోల్డ్ ధర తగ్గిద్ది. మనం ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ పోయి ఇంకా పెరిగిద్దామని చెప్పేసి మనం గోల్డ్ కొంటూ ఉంటాం, ఆటోమేటిక్గా గోల్డ్ ధరలు పైకి వెళ్తాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు గోల్డ్ ధర తగ్గిందండి. 10 గ్రాములకి 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు అయితే గోల్డ్ ధర తగ్గింది. నిన్న మొన్నటిదాకా బాగా పైకి లేచింది గోల్డ్ ధర. కేవలం ఒక్క నైట్లోనే, అంటే ఈ 2 రోజుల లోపు మాత్రమే 3,000 దగ్గర నుంచి 6,000 రూపాయల లోపు మార్పు వచ్చేసింది. ఇక నుంచి గోల్డ్ ధరలు పెరుగుతాయంటే చెప్పలేం, తగ్గే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు 24 క్యారెట్ గోల్డ్ అనేదాన్ని మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయము, మనం కొనుక్కోమన్నమాట. ఆర్నమెంట్స్ రూపంలో 22 క్యారెట్ మాత్రమే మనం కొనుక్కుంటాం. 22 క్యారెట్ కూడా మనకి రేట్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి మనకు దాదాపు 1,20,000 రూపాయల పైన ఉందన్నమాట. అడిటివ్ చూసుకున్నా కూడా. అవి కాకుండా 18 క్యారెట్ ఉంటుంది, 14 క్యారెట్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల కూడా మనకి కొంచెం రేటు తగ్గే అవకాశం ఉంటుంది. మనం మెడలో వేసుకోవడానికి చూపించుకోవడానికి మాత్రమే కాబట్టి నో ప్రాబ్లం అండి. 18 క్యారెట్ తీసుకోవచ్చు, 14 క్యారెట్ తీసుకోవచ్చు. సో
గోల్డ్ ధరలు అనేవి ఇప్పట్లో అయితే తగ్గవు, ఇంకా కొన్ని రోజుల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ యుద్ధం అయితే ఆపేయడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడైతే పూర్తిగా ఆపేస్తారో ఆటోమేటిక్గా గోల్డ్ ధరలు మొత్తం కిందకు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే పైకి వెళ్ళాయో మళ్ళీ అదే విధంగా కిందకు వస్తాయి. అమెరికా కొన్ని కొత్త యాక్షన్లు చేస్తుంది ప్రస్తుతానికి. అవన్నీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ ధరలు కిందకు వస్తాయి. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ధరలు పెట్టి గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారో ఆటోమేటిక్గా మళ్ళీ అందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి గోల్డ్ని అంత ఎక్కువగా కొని లేని డిమాండ్ని సృష్టించొద్దు. గోల్డే వేసుకోవాలని ఏం లేదండి, వేసుకోవచ్చు. 18 క్యారెట్ ఉంది, 14 క్యారెట్ ఉంది, 22 క్యారెట్ అవసరం లేదు కదా, 24 అవసరం లేదు కదా. గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడండి. ఆభరణాలు కొనుక్కోవటం వల్ల ఆభరణాల వాల్యూ తగ్గిపోయిద్ది. బిస్కెట్స్ రూపంలో కొనుక్కోండి, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొనుక్కోండి. గోల్డ్ ధర తక్కువలో కొనుక్కోండి, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేసేయండి. అంతేగాని మీరు ఆభరణాలు కొనుక్కోవటం వల్ల ఆభరణాల వల్ల షాప్లో వాళ్ళకి లాభం, మనకేముండదండి. మెడలో వేసుకొని తిరుగుతాము, 2 సంవత్సరాలు పోతే ఆ వాల్యూ తగ్గిపోయిద్ది. తరుగు అంటారు, కూలీలు అంటారు, జిఎస్టీ ఇవన్నీ ఉంటాయన్నమాట, తగ్గిపోయింది. అదే మీరు బిస్కెట్స్ కొనుక్కుంటే మీ వాల్యూ ఎప్పటికి తగ్గదు, వాల్యూ పెరిగిద్ది, తగ్గదు. సో గోల్డ్ కొనేవాళ్ళు కొంచెం ఆలోచించి తక్కువగా గోల్డ్ తీసుకోండి. మీ అవసరాలకు అనుగుణంగా మాత్రమే, అత్యంత అవసరమైతేనే గోల్డ్ తీసుకోండి. అవసరం లేకుండా సేవ్ చేసుకుందాం, గోల్డ్ రేట్ పెరిగిద్దని చెప్పి తీసుకోవద్దు. ఇన్ ఫ్యూచర్లో గోల్డ్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ 2-3 రోజుల్లోనే మనకి గోల్డ్ రేట్ తగ్గింది, ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. గోల్డ్ రేట్ పెరుగుతుందంటే మనం దాని వాల్యూ పెంచుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో మీరు గోల్డ్ని అవసరమైన వరకు మాత్రమే కొనుక్కోండి. ఇన్ ఫ్యూచర్లో ఈ యుద్ధం ఏదైతే ఉందో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది, గోల్డ్ రేట్ తగ్గుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్కి ప్రస్తుతానికి ధరని ఎక్కువగా ఉన్నట్టుగా సృష్టిస్తున్నారు, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే తగ్గించుకొని వస్తారు. సో ఈ విషయాన్ని గమనించి ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను.